జిల్లాలో చేపడుతున్న కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రామసభ రసాభాసగా మారింది. భూసేకరణ కోసం అణు విద్యుత్ ప్రతిపాదిత గ్రామాల్లో గ్రామసభ నిర్వహించిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ముందుకు ఎలా వెళ్తారంటూ రెవెన్యూ అధికారులను సిపిఎం గ్రామస్తులు ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చిన రెవెన్యూ అధికారులను నేతలతో కలిసి అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాల అందరినీ భయపెడుతూ ఉంది. చిన్న కాపవరం గ్రామంలో ఉన్న ఆ పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి జ్వరం, నీరసం లేకున్నా కూడా అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోతూ ఉన్నారు. గత 10 రోజుల్లో 50 మందికి పైగా విద్యార్థులకు ఇలా జరిగింది. వారికి వైద్య పరీక్షలను నిర్వహించినా కూడా సమస్య ఏంటో అంతుపట్టడం లేదు. దీంతో 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. మళ్లీ స్కూల్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మొదటికే వచ్చింది. నిన్న 6 విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని చిన్నారి రమ్య మృతి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దంటూ నిరసనలు తెలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు అంటూ సికింద్రాబాద్ టోవెల్లీ సర్కిల్ దగ్గర ఎన్సీసీ, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు పాంప్లెట్స్ ను పంచారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీయొద్దంటూ వాహనదారులను కోరారు. వారు తమ సరదా కోసం మరొక కుటుంబంలో విషాదం నింపకండి అంటూ నినాదాలను చేశారు. అక్రమ కట్టడాలపై కంటోన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు ఒక మహిళా అడ్వకేట్. బోయినపల్లి పార్క్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న అడ్వకేట్ నాగమణి తన ఇంటి పక్కన జరుగుతున్న అక్రమ కట్టడంపై కంటోన్మెంట్ సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ ఒక మంత్రి తనయుడు స్వయంగా ఆమెకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కంటోన్మెంట్ సీఈఓ సుజాత గుప్తా సహకారంతోనే అక్రమ కట్టడాలు సాగుతూ ఉన్నాయని ఆరోపించారు నాగమణి. సీఈఓతో పాటు మంత్రి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను సుజాత గుప్తా ఖండించారు. హైదరాబాద్ లో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. నరసింహారెడ్డి, లక్ష్మీ దంపతులు శేర్లింగంపల్లి దగ్గర గల తమ 400 గజాల స్థలాన్ని ఫిబ్రవరిలో లింగయ్య నుంచి కొన్నారు. ఇల్లు కట్టే సమయానికి స్థలం తనదంటూ మరొక వ్యక్తి వచ్చి అడ్డుకున్నాడు. పక్కా డాక్యుమెంట్స్ ఉన్నా కూడా సెటిల్మెంట్ చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. కోర్టు ద్వారా చూసుకుందామనుకుంటే పోలీసులు కూడా స్థలం ఖాళీ చేయాలంటూ బెదిరించారు. మరోవైపు స్థానిక రౌడీ షీటర్లు సైతం ఆ స్థలంలో హంగామా చేయగా మరొకసారి అక్కడికి వచ్చిన పోలీసులు తిరిగి బాధితులనే వేధించారు. ఈ ఘటనపై సిపికి ఫిర్యాదు చేశారు ఆ దంపతులు. దీనిపై విచారణ జరుగుతూ ఉండగా కేసు వెనక్కి తీసుకోవాలని కొంతమంది మహిళలు లక్ష్మిపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆల్ అవుట్ లిక్విడ్ ని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది లక్ష్మి. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లిలో 45 ఏళ్ల వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. ఇదే ఘటనలో షామియా అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. భవానీపేటకు చెందిన రాముకు షామియాతో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయంలో రాముతో షామియా కొడుకులు పలుమార్లు గొడవకు దిగారని స్థానికులు చెబుతూ ఉన్నారు. దీంతో వారే రామును హతమార్చి ఉండవచ్చునని భావిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి జూనియర్ కాలేజీలో విద్యుత్ షాక్ తో ఒక విద్యార్థి మృత్యువాత పడ్డాడు. చీమకుర్తి మండలానికి చెందిన బ్లైండ్ స్టూడెంట్ చింటూ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో చింటూ చేతికి కాలేజీలో వేలాడుతూ ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో చింటూ అక్కడికక్కడే మృతి చెందాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలపై గతంలో కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థులు చింటూ బంధువులు ఆందోళనకు దిగారు. వ్యసనాలకు బానిసలై దోపిడీలకు పాల్పడుతున్న ఒక ముఠాను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మండపేటకు చెందిన చింతపర్తి రాజు, సోని ప్రసాద్, మేరీ స్వప్నలు చెడు వ్యసనాల ఖర్చుల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 11.5 లక్షల నగదు, 2 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో బోర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొక 3కి తీవ్ర గాయాలయ్యాయి. చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామంలో బోర్ వేసేందుకు వచ్చిన లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కరెంటు వైర్లను తప్పించిపోయి బోర్ లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో కబేలాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 70 లేగదూడలను పోలీసులు రక్షించారు. వాటిని తిరుపతిలోని గో సంరక్షణశాలకు పంపించారు. పుంగనూరు నుంచి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు ఎప్పటి నుంచో ఈ పశు విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు అరాచకాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 31 నుంచి వచ్చే నెల 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలను నిర్వహించనున్నారు. దీనిపై అన్ని శాఖల అధికారులతో ఐటీడీఏ పీఓ రామాలయం ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు. మహిళల కోసం ఘాట్ల దగ్గర ప్రత్యేక బాత్రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందుగా గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉండేలా చూడాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో బిచ్చగాళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు భక్తులు. దేవస్థాన ప్రాంగణం, ప్రసాదం కౌంటర్, కాలినడకన మార్గాల్లో బిచ్చగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. కేవలం అడుక్కోవడమే కాకుండా దౌర్జన్యం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని భక్తులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించి బిచ్చగాళ్ల బెడద లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు భక్తులు. ఓ ఎఫ్ఎం ఛానల్ ను ప్రారంభించుతున్న మిర్చి హ్యాపీ టైమ్స్ లో జక్కన్న హీరోయిన్ మన్నారా చోప్రా, ఏసీపీ జితేందర్, డీసీపీ రంగనాథ్ పాల్గొన్నారు. హెల్త్, ఫిట్నెస్, హ్యాపీనెస్ పై అవగాహనను పెంచేందుకు ఈ ప్రోగ్రామ్ ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. బిజీ లైఫ్ కి అలవాటు పడి ఫిట్నెస్ ను మర్చిపోతూ ఉన్నారని, అందరూ వ్యాయామం చేయాలని అంది మన్నారా చోప్రా.